వెతుక్కుంటాడు. లోపమే వెతకడం పనిగా పెట్టుకుంటే లోపం లేనివాడు లోకంలో ఉండడండి. లోపం లేనివాడు లోకంలో ఉంటాడా? దేవతల్లో ఉన్నాయి లోపాలు, మనుషుల్లో ఉండవా? లోపమే లేని వ్యక్తి గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు లోపమే లేని వ్యక్తి అనే మాటకు వస్తే, లోపమే లేని వ్యక్తి యేసు ప్రభు ఉన్నారు. ఒకరు కూడా లేరని మనం అనుకుంటున్నాం. ఒకే వ్యక్తి ఉన్నారు. తనకు తానుగా అంటున్నాడు, నాలో ఏమైనా పాపం ఉంటే మీరు చూపించండి అని. ఆయన్ని శిక్షించాలని పక్కపట్టి ఉన్నవాళ్ళు సైతం ఎంత ప్రయత్నించినా, అబద్ధ సాక్ష్యం తీసుకొచ్చినా కూడా సాక్ష్యం దొరకలేదు. ఆయన్ని ఏదో డబ్బుల కోసం అమ్మేయాలని చూసిన వాడు కూడా తర్వాత పశ్చాత్తాపడి, నిరపరాధిని నేను అప్పగించాను, అతనిలో ఏ లోపము లేదు. అలాగే శిక్ష వేయవలసిన జడ్జి రాజు కూడా ఇతనిలో నాకు ఏ నేరం కనిపించలేదు, ఎలా శిక్ష వేయమంటారు అని అడుగుతున్నాడు. ఇంతకన్నా గొప్ప వ్యక్తి